ఈ చతుర్థి మాసంలో ఈ మాసంలో వచ్చినటువంటి చతుర్థి సోమవారం రావడం చాలా విశిష్టమైనది. ఈ సోమవారం చతుర్థి అనగా ఆ శివుడు పుట్టినటువంటి ఈ సందర్భంగా ఇది 140 సంవత్సరాలకు ఒకసారి ఆ చతుర్థి సోమవారం కలిసి రావడం అనేది చాలా విశిష్టమైనటువంటి. ఈ సందర్భంగా శివాలయాలలో దర్శనం చేసుకున్న వారికి మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. మనం చేసినటువంటి పాప పుణ్యాలు కూడా ఈ సోమవారం రోజున చతుర్థిలో శివాలయాలు దర్శనం చేసుకుంటే ఆ శివుడి కటాక్షము అందరికీ ఎక్కువ ఉంటుంది. ఈ చతుర్థిలో ఎలాంటి దోషాలు కానీ ఎవరున్నా కూడా మనుషులకున్నా కూడా ఈ శివాలయాల దర్శనం చేసుకున్నప్పుడు చాలా పుణ్యం ఉంటుంది. మానవ జన్మ ఎత్తినందుకు ఈ మానవ జన్మలో 140 సంవత్సరాలు ఒకసారి వచ్చినటువంటి ఈ చతుర్థి సోమవారము చాలా విశిష్టమైనది. కావున అనేక జనాలు మానవులందరూ కూడా ఈ సోమవారం వచ్చినట్టు ఈ చతుర్థిని దర్శనం చేసుకుని ఆ పరమశివుని పొందరనేది తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకతలు ఏమంటారు? ప్రత్యేక కనుక చతుర్థి సోమవారం 140 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది శివుని యొక్క పుట్టినటువంటి దినం. ఈ దినము 140 సంవత్సరాలకు ఒకసారి. అలాగే ఒకసారి మన కుంభమేళ వచ్చింది 149 సంవత్సరాలు 39 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ వచ్చింది. అలాగా ఈ రాశి కూటమి కలవడం అనేది చాలా విశిష్టమైనటువంటిది. ఈ రోజు సోమవారం చతుర్థి ఆ శివుని యొక్క పరమదినం అనేది దీని యొక్క ప్రత్యేకత. శివుడికి సోమవారం అంటే ప్రత్యేకతగా ఉంటుంది. సో ఆ సోమవారమే ఈ చతుర్థి. శివునికి సోమవారం అనగా చాలా విశిష్టమైనది. ప్రతి వారం శివాలయంలో సోమవారం అభిషేకాలను చేసుకుంటాం. ఈ 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి శివుని యొక్క పవిత్ర దినంలో 140 సంవత్సరాలకు వచ్చి ఈ చతుర్థి సోమవారం రావడం విశిష్టమైంది. కావున ఈ రోజు శివుని దర్శనం చేసుకున్న వాళ్ళు చాలా ధన్యులు. కావున మానవాళికి ఇది చాలా విశిష్టమైంది. ఇది ఇంకా ఉన్నా కూడా సాయంత్రం అయినా సరే మీరు దర్శనం చేసుకుంటే కూడా మేము తెలియజేస్తున్నాం. సో ఈ రోజు శివునికి ఎలాంటి ప్రత్యేకత పూజలు చేస్తే ఈ రోజు శుభఘడియాలు అనగా శుభఘడియాలు ఉంటాయి. ప్రత్యేకంగా అభిషేకాలు జరుపుకోవడం, తర్వాత అభిషేకాలకు సమయం వెళ్ళి వాళ్ళు ఖాళీ దర్శనం చేసుకున్నా కూడా ప్రత్యేకంగా ఈ రోజు వాళ్ళకు మోక్షం కట్టడం జరుగుతుంది. కానీ ప్రత్యేకంగా శివుని అభిషేకం చేయడం చాలా మోక్షం.